मोहम्मदिया मंदी हाउस, जहां आपको हर डिश का मजा मिलेगा। चाहे आपको शवरमा खाना हो या फिर हमारी स्पेशल मंदी खाना हो, याद रखिए मोहम्मदिया मंदी हाउस, पसंद आपकी, पेशकश हमारी। डुंडिगल की पुलिस ने लक्ष्मी श्रीनिवासा कंस्ट्रक्शन कंपनी की डायरेक्टर पी विजया लक्ष्मी को शमशाबाद एयरपोर्ट से किया गिरफ्तार, क्योंकि विजया लक्ष्मी ने मलमपेट में गवर्नमेंट लैंड पर विलास बनाए थे, जिस पर हाइड्रा की कार्रवाई करते हुए विलास को तोड़ दिया गया। विजया लक्ष्मी पर लैंड ग्रांटिंग के कई केसेस पहले से ही दर्ज है। ఆ వెంచర్లో ఆ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని ఏదైతే మల్లంపేట విజయలక్ష్మి విల్లాస్ ఏదైతున్నాయో ఆ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఏదైతుందో అందులో ప్లాట్లు కోల్పోయిన వాళ్ళు, ఆవిడ వల్ల అన్యాయం జరిగిన ప్రజలందరికీ మీరు శ్రద్ధ తీసుకోండి. ఇట్లాంటి దొంగ బిల్డర్ల వల్ల ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఏదైతే మల్లంపేట లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే విల్లాస్ ఉన్నాయో అక్కడ నష్టపోయిన బాధితులు ఉన్నారో ఆ 20 మందికి అందరికి కూడా విల్లాలు ఇవ్వాలి. రెండో డిమాండ్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అప్పటి మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కూడా సహకరించారు కాబట్టి నిర్మాణాలు పూర్తయినాయి కాబట్టి మోసపోయి ఈరోజు ప్రజలు కొనుక్కున్నారు కాబట్టి అప్పటి అధికారుల పైన కేసు నమోదు చేయాలి. ఏదైతే విల్లాలు కట్టుకున్నారు కదా, మరి విల్లాలు ఇచ్చారు కదా, వాటికి ఈ రోజు కూడా కరెంట్ కనెక్షన్ కానీ ఇంటి నెంబర్ కానీ ప్రాపర్టీ అసెస్మెంట్ అవుతలేదు. తెలంగాణ మున్సిపల్ చట్టంలో నిర్మాణం పూర్తయినప్పుడు 100% ప్రాపర్టీ అసెస్మెంట్ చేసుకోవడానికి ఫైన్ తోని ఏ విధంగా అవకాశం మిగతా ప్రజలకు ఇస్తున్నారో ఏదైతే లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ మల్లంపేట విల్లాల వల్ల కూడా అదే విధంగా రెగ్యులరైజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు అన్యాయం అయిపోయి ఆగమయ్యారు కాబట్టి వాళ్ళకు తెలంగాణ మున్సిపల్ చట్టంలో ఏదైతే అవకాశం ఇచ్చిందో దాని ప్రకారం రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు వాటరు, డ్రైనేజీ, రోడ్డు అన్ని సౌకర్యాలు కల్పించి మిగతా వాళ్ళని ఆదుకోవాలని, నష్టపోయిన వాళ్ళకు విజయలక్ష్మి ప్రాపర్టీలకు వెళ్ళి జప్తు చేసి వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ అధికారులను కూడా కోరుతున్నాం, ఆవిడ బెయిల్ రాకుండా సెక్షన్ నమోదు చేసి బయటికి రాకుండా కోర్టుకెళ్ళే జైలుకి వెళ్ళే విధంగా చేయాలని అభ్యర్థిస్తూ పోలీస్ అధికారులకు ధన్యవాదాలు చెప్తున్నాం. We want to thank police department అండి. సో బికాజ్ we came to know in the morning, మాకేం తెలిసిందంటే ఇలా గుర్రం విజయలక్ష్మి అని GLC భావన టెక్స్ మల్లంపేటలో కన్స్ట్రక్షన్ చేసిన తను 300 and చిల్లర విల్లాస్ అవి. సో ఆమె ఆల్రెడీ మమ్మల్ని ఫైనాన్షియల్లీ, ఎకనామికల్లీ ఎవ్రీథింగ్ మోసపోయింది. మీ ప్రెస్ వాళ్ళకి చాలాసార్లు మేము ఇంతకుముందు చెప్పినాం కూడా. సో ఆ ఇష్యూ అలానే నడుస్తూ ఉంది. రీసెంట్గా హైడ్రా కూడా వచ్చింది. హైడ్రా వల్ల చాలామంది 17-18 ఇల్లులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే పెద్ద మనిషి ఆవిడ మాట్లాడిందో, పాపం ఆవిడ వాళ్ళ హస్బెండ్ రిటైర్మెంట్ డబ్బులన్నీ తీసుకొచ్చి ఒక ఇల్లు కొనుక్కుంది. సో షీ లాస్ట్ కంప్లీట్లీ. ఇప్పుడు ఆమె రోడ్డు మీద ఉందండి, ఇంకేం లేదు, ఆమెకు సంపాదన అనేది ఏం లేదు. సో ఇట్లా చాలామంది ఉన్నారు. ఒక్కోళ్ళకైతే ఈరోజు హైడ్రా కూలగొడుతుందంటే 1 వీక్ ముందు కూడా రిజిస్ట్రేషన్ చేసిందండి. వాళ్ళ పైసలన్నీ తీసుకుంది, అన్నీ తీసుకుంది. ఇప్పటికీ అంటే ఆమె మొన్న ప్రెస్ రిలీజ్ ఒకటి చేసిందండి. ఏంటి అంటే మేము కంప్లీట్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేసినాము, ఎవ్రీబడి ఈజ్ లివింగ్ హ్యాపీ లైఫ్ దేర్ అని. దయచేసి మీకు అందరికీ ఓపిక ఉంటే మీరు కూడా రావచ్చు. ఆమె క్లబ్ హౌస్ కట్టిందా, ఇమ్యూనిటీస్ ఇచ్చిందా, కాంపౌండ్ వాల్ కట్టిందా, రోడ్ వేసిందా, లేకపోతే ఎలివేషన్స్ కట్టిందా, ఎంట్రన్స్ గేట్ కట్టిందా, సెక్యూరిటీ కట్టిందా, డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చిందా, డ్రైనేజ్ ఏ చెరువులో కలుస్తుంది, తాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, లిటరల్లీ యూ కెన్ సీ. ఇది టోటల్లీ అంటే ఫిగర్ వైజ్గా చెప్పుకోవాలంటే ఇట్స్ మోర్ దాన్ అ బిగ్గర్ స్కామ్ దాన్ స్టాంప్ డ్యూటీ స్కామ్. మోర్ దాన్ 300 crores స్కామ్ అండి ఇది. నో, ఎవ్రీబడి కన్స్ట్రక్టెడ్ దేర్ హౌస్ బై దేర్ ఓన్. స్లాబులు వేయడం ఎంతసేపు పని సార్? నాకు సిమెంటోడు, స్టీలోడు ఉద్ధరిస్తాడు, నేను తెచ్చి దనదన స్లాబులు వేస్తాను. స్లాబులు వేసి ఇల్లు కట్టినట్ట 2 స్లాబులు వేసి వదిలేసి వెళ్ళిపోయింది సార్. గోడలు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, ప్లంబింగ్ ఎవ్రీబడి అక్కడ నుండి చేయించుకున్నారు. అండ్ లేటర్ వి కేమ్ టు నో దట్ దానికి అసలు పర్మిషనే తీసుకోలేదండి. అంటే లిటరల్గా మీకు ఈ స్కామ్ గురించి ఒక చిన్నగా, అంటే అందరికి అర్థమయ్యే లేమ్యాన్కి అర్థమయ్యేలాగా చెప్తా సార్. బీయింగ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ అందరికీ తెలుసు, 1 ఎకరం 4800 గజాలు సార్. దాంట్లో మీరు ప్లాటింగ్ చేసుకొని విల్లాలు కట్టాలంటే ఒక 16 నుంచి 18 విల్లాలు వస్తాయి. అంటే 2400 నుంచి 2800 గజాలు. यही नहीं, मोहम्मदिया मंदी हाउस के और भी स्पेशल डिशेस है, जैसे कि बिरयानी, कबाब्स, ग्रिल चिकन, तंदूरी चिकन, और यहाँ आपको चाइनीज और मोमोज भी मिल जाएंगे। अपने फंक्शंस को खास बनाने के लिए हमारे यहाँ ऑर्डर करिए। याद रखिए मोहम्मदिया मंदी हाउस, पसंद आपकी, पेशकश हमारी।